నమస్తే, వెల్కమ్ టు విత్రే న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణ సమాజం ఆర్థిక వ్యవస్థలో ఆర్యవైశ్యుల పాత్ర అనన్య సామాన్యమైనదని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కిరాణా దుకాణం నుంచి మహానగరంలో భారీ పరిశ్రమలు నడిపేదాకా తమదైన పాత్ర పోషిస్తూ సప్లై చైన్ కు వారు వెన్నుముక్కలా నిలుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ చంపాపేటలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అభినందన సత్కారం, సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తాతో కలిసి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఆర్యవైశ్యులను ఈ సందర్భంగా సన్మానించారు. హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై నగర పోలీస్ కమిషనర్ సజ్జన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్ నడుపుతూనే ల్యాప్టాప్ లో ఆఫీస్ పనిచేస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్న ఓ యువకుడు తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ సదరు యువకుడి నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బైక్ నడుపుతూనే ల్యాప్టాప్ లో పని చేసుకోవడం కనిపిస్తోంది. దీనిపై స్పందించిన సజ్జన రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా అది కేవలం సదరు వ్యక్తికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన గుర్తు చేశారు. కడుపు నింపుకోవడానికి చేసే పని ప్రాణాలను కడతీర్చేలా ఉండకూడదు అని ఆయన వ్యాఖ్యానించారు. రోడ్లపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలకు స్వస్తి పలికి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జన హితవు పలికారు.
బడంపేట్ సర్కిల్లో ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి నుంచి అది చినిగిపోయి రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతుంది. ఇంత స్పష్టమైన ప్రమాదం కనిపిస్తున్నా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తొలగించకపోవడంపై తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై లేదా ఇతర వాహనాలపై ఆ బ్యానర్ పడితే జరిగే ప్రమాదానికి బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, ముందుగానే నివారించడం అధికారుల బాధ్యత అని వారన్నారు. బడంపేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకర బ్యానర్ ను తొలగించి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని వేడుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి, ఓ సామాన్య బైకర్ సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ట్రాఫిక్ నిబంధనలను బేఖతారు చేస్తూ రాంగ్ రూట్ లో బస్సును నడిపిన డ్రైవర్ కు ఓ బైకర్ అడ్డుగా నిలిచి చివరకు బస్సును వెనక్కి తిప్పేలా చేసి హీరోగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే నగరంలోని రద్దీ ప్రాంతంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ట్రాఫిక్ ఎదురుగా రాంగ్ రూట్ లో వేగంగా బస్సును నడుపుకుంటూ వచ్చాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ యువకుడు ఇది గమనించి ఏమాత్రం భయపడలేదు. తన బైకును ఆ బస్సుకు సరిగ్గా ఎదురుగా ఆపేశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బైకర్ చర్యను చూసి రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో ఎస్ఐఆర్ పై డిఎల్ఏలకు అవగాహన శిక్షణ శిబిరంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమం, పార్టీ బలోపేతం, ఓటర్ నమోదు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలు, ఓటర్ల జాబితా సవరణ, మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో స్థానిక స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయి నాయకులకు శిక్షణ ఇవ్వడానికి ఇటువంటి సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అన్నారు. సభ అధ్యక్షుడు మిత్రుడు నరేంద్ర యాదవ్ గారు, మరి నరేందర్ రాథోడ్ గారు, ఇన్ఛార్జ్ అయిన కోఆర్డినేటర్ మరి రఘునందన్ రెడ్డి గారు, మరి డైస్ మీద ఉన్న అందరూ పెద్దలు, సభకు నమస్కారం అని ఆదేశం. కౌన్సిలర్లు, సర్పంచ్లు, మరి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, టౌన్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు అందరికీ పేరు పేరు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. आज उर्दू में बात करें। कांग्रेस पार्टी तेलंगाना में एक कोशिश कर रही है, जैसा मेरी बहन बोले, मोना रेड्डी क्या बोले कि बंगाल में ममता बनर्जी कैसे हारे, तमिलनाडु में स्टालिन किस तरीके से हारे, तो तेलंगाना में कांग्रेस पार्टी वो कोशिश कर रहे हैं कि फिर एक बार कांग्रेस पार्टी की सरकार बने और सेक्युलरिज्म जिंदा रहे, और जो लोग हकदार हैं, जो लोग इस देश के वासी हैं, उनको वोट डालने का हक है, तो वो वोट अपना बचाने के लिए किस तरीके से जो सो उन्होंने अपना हक और वोट बचाए। आज बीजेपी कई तरीके से स्टॉप कर रहे पूरे हिंदुस्तान को बोले, फिर उसके बाद वोट चोरी करने का जिस तरीके से आपका नाम आपके बाप दादा, आपके भाई बहन, माँ बाप वोट डालते हुए आए, आप भी वोट डाले होंगे पहले, उसके बावजूद भी आपका नाम निकाला। उसके लिए थोड़ी सी हम लोग तो आप लोगों को सलाह दे सकते हैं, हम लोग तो आप लोगों को ये बता सकते हैं कि आपका नाम किस तरीके से बचाया जाए, लेकिन थोड़ा सा टाइम निकालकर आप भी आपका मैपिंग कराना जरूरी है। मैपिंग का क्या मतलब है? 2002 की वोटर लिस्ट में आपका नाम होना चाहिए, अगर है तो आपके साथ आपका नाम दर्ज हो जाता। अगर आपका नाम नहीं है, आप अभी अभी 18 साल के हुए हैं, 2 साल पहले, 4 साल पहले, 5 साल पहले, तो आप 2002 में वोट नहीं डाल सके और आपका नाम नहीं रहता, तो आपके माँ बाप का नाम रहना चाहिए या आपके दादा दादी। अगर आप तेलंगाना के अलावा किसी और स्टेट, हम आदिलाबाद में है तो हमारा बॉर्डर महाराष्ट्र है 18-20 किलोमीटर पर, कई लोग किन्नौर, नांदेड़, पांडरकोड़ा आसपास के एरियो से यहाँ पर बसे हैं। इंडस्ट्रियल एरिया में बहुत सारे लोग लेबर वगैरह भी जो सो यहाँ पे काम करने आए, यहीं से यहीं रह रहे हैं, लेकिन 2002 में वो लोग महाराष्ट्र में थे या कोई और स्टेट में थे। तो अगर वहां की वोटर लिस्ट में भी अगर आपका नाम हो तो आप लाके वो भी मैं तफसील से, ये एक ट्रेनिंग कैंप है आप सारे लोगों के लिए, एक ट्रेनिंग कैंप है कि किस तरीके से अपना नाम ना कटने दे और आप मैपिंग करा लें। तो हमारे बालूरी गोवर्धन रेड्डी साहब आदिलाबाद के कोऑर्डिनेटर बने और हमारे आदिलाबाद कहाँ के इंचार्जेस भी यहाँ आए हुए हैं। तो आपको स्क्रीन के ऊपर तफसील से बताएंगे कि किस तरीके से आप लोगों को करना है। और मैं खास तौर से
मंडल प्रेसिडेंट्स, చూస్తూనే ఉండండి విత్రిన్ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.